ఇలా టీ పెట్టుకున్న తర్వాత డికాషన్ అయితే మనం పడేస్తూ ఉంటాము. ఈ చిన్న చిట్కాతో మనము ఈ పట్టీలను మిలమిలా మెరిసేలా చేసుకోవడమే ఇవాల్టి యొక్క వీడియో అండి. పదండి వెళ్దాం ప్రాసెస్లోకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాల్టి వీడియో ఏంటంటే క్లీనింగ్ టిప్ అండి, వంట అయితే కాదండి. ఇవాల్టి యొక్క వీడియో ఈ పట్టీలండి. పట్టీలు నల్లగా అయ్యాయి, ఇవైతే తెల్లగా మిలమిలా చేసేయడమే ఇవాళ యొక్క వీడియో అండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. అండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ పట్టీలు మిలమిలా మెరిసేలా చేయడానికే ఇవాళ యొక్క వీడియో అండి. ఇదైతే మనం ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాము. ఇక్కడ కావాల్సిందండి టీ పౌడరు, అలానే బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అలానే సర్ఫ్, ఒక చిన్న బ్రష్ అండి. ఈజీగా సింపుల్గా శ్రమ లేకుండా చేసుకునే ఈ వీడియో అండి. పట్టీలు అయితే చాలా అంటే చాలా క్లీన్గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనము ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి. ఈ మరిగేటప్పుడు మనము టీ పౌడర్ అనేది వేసుకోవడమే. చూడండి, నీళ్ళు అయితే ఇలా మరిగేటప్పుడు మనమైతే ఇంట్లో వాడుకునే టీ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇవి బాగా మరగనివ్వాలండి. ఈ వాటర్ డికాషన్ లాగా తయారు కావాలి. ఈ టీ పౌడరు వాటర్ అనేవి అంతా మిక్స్ కావాలండి. చూడండి, ఇలా పలపలా మరిగేటప్పుడు మనము సర్ఫ్, ఏదైనా డిటర్జెంట్ పౌడర్ అయితే వేసుకోవడమే. వేసుకొని కొద్దిగా కలపాలండి, ఈ రెండు మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడైతే ఇందులో పట్టీలు అయితే వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలానే ఇవి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 5 మినిట్స్ తర్వాత అయితే మనము బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి కొద్దిసేపు. కొంచెం వేడి. చూడండి ఫ్రెండ్స్, ఈ చల్లబడ్డాక ఈ పట్టీలు అయితే తీసేసుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే వాటర్లో వేసి కడిగేసుకోవాలి. మొత్తం ఇక్కడ టీ పౌడర్ అంతా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ పట్టీలు అయితే ఇప్పుడు ఈ కాఫీ డికాషన్లో అద్దేసి ఇలా శుభ్రం చేసుకోవాలి మొత్తం. చూడండి, ఈ డికాషన్తో అయితే మనము దీన్ని రుద్దేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ పట్టీలే కాకుండా మనము పూజకు వాడే వెండి సామాన్లు కూడా వేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే అన్ని వెండి వస్తువులకు కూడా యూజ్ అవుతుంది. ఈ టిప్ అయితే అందరి ఆడవాళ్ళకైతే యూజ్ అవుతుందనేసి ఇవాళ అయితే చేశానండి. చూడండి ఫ్రెండ్స్, నా పట్టీలు అయితే తెల్లగా అయ్యాయి, కొత్త వాటిలో అయితే మెరుస్తున్నాయండి. ఇప్పుడైతే ఇవి మంచినీళ్ళలో వేసి అయితే చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, కొత్త వాటిలో అయితే మెరుస్తున్నాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.